రజాకార్ ఆ మూవీ కావచ్చు, చావా కావచ్చు, దురంధర్, మరి వీటన్నిటిపైన మీ ఒపీనియన్? ఇంకా మీరు ఇంకొద్ది దాన్ని మొత్తం లాగి ఇవి కూడా వైరల్ చేసి నన్ను అందరితో తిప్పిద్దామని మీ ఐడియా? అంటే జస్ట్ ఒపీనియన్. ఆ సినిమాలు నేను నిజంగా చూడలేదు. ఆ సినిమాల మీద కూడా ఇవే విమర్శలు వచ్చినాయి. నేనేం బయట మీరు కూడా చూస్తుంటారు కదా, నాతో చెప్పిద్దామని ఇవన్నీ. అంటే మీరు ఒక దర్శక నిర్మాతగా ఏ కోణంలో చూస్తారు? అన్నిటి మీద ఒక పొలిటికల్ కాంటెక్స్ట్లో సినిమా వచ్చినప్పుడు విభిన్న అభిప్రాయాలు రావడం కామన్. ఓకే, విరాట పర్వం సినిమా మీద కూడా వచ్చినాయి. నన్ను ఇది వైరల్ అయినప్పుడు కూడా ఇది విరాట పర్వం సినిమా, నువ్వు తీసిన విరాట పర్వం సినిమా కూడా ప్రోపగాండా అని అన్నారు. కానీ అది ప్రోపగాండా అని ఎవరైనా చెప్తే కాదు అని వారించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎలా అంటే అందులో మనకి చాలా క్లియర్గా ఉంటుంది కదా స్టోరీ లైన్. అది పొలిటికల్ కాంటెక్స్ట్లో, పొలిటికల్ కాంటెక్స్ట్ చూసారా మీరు? పొలిటికల్ కాంటెక్స్ట్లో ఉండే ఒక లవ్ స్టోరీ అది. ఇంకా చెప్పాలంటే అసలు అందులో లవ్ స్టోరీ పెట్టాలని మీకు ఎలా అనిపించింది అని కూడా అడగాలనుకుంటున్నాను. అది వేరే, ఆ ప్రశ్న తర్వాత మాట్లాడదాం. అది పొలిటికల్ కాంటెక్స్ట్లో ఉన్న ఒక లవ్ స్టోరీ. ఇంకా చెప్పాలంటే ఆ మావోయిస్టులు మీద, అంటే అప్పుడు మనకి నక్సలైట్లు అనుకుంటా, నక్సలైట్ల మీద అదొక సెటైర్. అది అర్థం కాలేదు చాలామందికి. మీరు ఒక స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయినారు, ఇంక మీరు సొసైటీని ఏం మారుస్తారు అని చెప్పిన సెటైర్ అది. అది ప్రోపగాండా ఎట్లయితుంది? అంటే మీరు మొత్తం అంతా ఒకలా చూపించి లాస్ట్లో కన్క్లూజన్ బిట్ అలా అనుకోమంటే అవుతుందా? అసలు మొత్తం అంతా కూడా అమ్మాయి ప్రేమ మీదనే నడిపినాం, ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. ఆ అమ్మాయి ప్రేమని, అమ్మాయిని అర్థం చేసుకునే విషయంలో వీళ్ళు విఫలమవుతున్న విషయాల్ని, ఆ పాత్ర యొక్క సైకో అనాలిసిస్నే మేము డిపెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్కి అంతా బోధపడేలాగా ఒక క్లైమాక్స్ పెట్టాం. రియల్ ఇన్సిడెంట్ కాబట్టి మేము దాన్ని ఏమి మరీ ఎక్కువగా దాని సహజత్వాన్ని తీసేయకుండా దాన్ని అలా ఉంచాము. అట్లా దాన్ని వాటిని కమర్షియల్గా చేయాలనే ఉద్దేశం నాకు అప్పుడు లేదు. చేయాలంటే చాలా చేయొచ్చు, రానా పర్సనల్ స్టోరీ పెట్టచ్చు, రానా ఎందుకు వచ్చాడో పెట్టచ్చు, తీసాం కూడా కొంత, తీసి కూడా తీసేసాం. అంటే అది ఎక్కువ అయితే